మాఫియా వలలో పేషెంట్లు నిలువు దోపిడీకి గురవుతున్నాడా, ఇది తెలిసి గురవుతున్నాడా, అజ్ఞానంతో గురవుతున్నాడా అని కనుక చూసుకుంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలియకపోవటం వల్ల ఈ రకమైనటువంటి వంచనకో లేకపోతే దోపిడీకో గురవుతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఈరోజు కనుక చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకున్నప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే వాళ్ళు రికగ్నేషన్ ఇచ్చారో అక్కడ మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ని అవైల్ చేసుకోవచ్చు, అది క్యాష్లెస్తో. కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ లేని చోట వాళ్ళు ఏం చేస్తారంటే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి క్లెయిమ్ పెట్టుకోవాలంటే ముందుగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆ తర్వాత బిల్స్ అన్ని తీసుకెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే ఉందో పెట్టుకుంటారు. అందులో కొంతవరకు ఏంటంటే కొన్ని క్లెయిమ్స్ వస్తాయి, కొన్ని క్లెయిమ్స్ రావు, కొంతమంది తగ్గించేస్తారు బాగా అమౌంట్స్ కూడా. ఈ పరిస్థితి చాలా వరకు ఎదురవుతూ ఉంటుంది. చాలా హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే మాకు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్లో మేము లేమని చెప్తారు. సరే వీళ్ళు జాయిన్ అవుతారు, తర్వాత ఈ గొడవలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. పెట్టిన దాంట్లో 50% కూడా కొన్ని రాని సందర్భాలు అంటే కొన్ని అస్సలు రావు కూడా. అయితే అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్కి దీని మీద అవగాహన లేదు. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి 2024 జనవరి 25న ఒక బిల్లు అమెండ్మెంట్ జరిగింది. అది IRDA, ఇన్కమ్ ట్యాక్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేశారంటే నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్లో లేకపోయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎక్కడైనా సరే దేశంలో అవైల్ చేసుకోవచ్చు, అది కూడా క్యాష్లెస్ ఫెసిలిటీతో. కాబట్టి ఈ ప్రాథమికమైనటువంటి సూత్రం చాలామందికి తెలియదు. ఇదే కనుక తెలిస్తే హాస్పిటల్స్లో వీళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. బహుశా నాకు తెలిసి ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ అమెండ్మెంట్ తెలియకపోవచ్చు. దీనివల్ల చాలామంది చాలా హాస్పిటల్స్లో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ స్టిల్ ఈనాటికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి అనేది మనం కనుక చూసుకున్నప్పుడు మేజర్గా మనం 48 అవర్స్కి ముందుగానే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ కానప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు 48 అవర్స్కి ముందే మనం ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నామో అక్కడికి వెళ్ళి మన పాలసీని అన్నీ కూడా మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ పెడతారు. 48 అవర్స్లో మనకు ఉన్నటువంటి డిసీజ్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అన్నీ వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు. 48 అవర్స్ అయినప్పుడు మనకి ఒక లిమిటేషన్ వచ్చేస్తుంది, ఈ అమౌంట్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని. అప్పుడు మన హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ బడ్జెట్ పరిధి దాటిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే హాస్పిటల్ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ఇంతవరకు చేశాము, ఫర్దర్ ట్రీట్మెంట్ నెసెసిటీ ఉంది అనుకున్నప్పుడు ఎందుకు నెసెసిటీ ఉంది అని చెప్పి రికమెండేషన్స్ రాసి మళ్ళీ క్లెయిమ్ పెడతారు. దానికి వితిన్ 24 అవర్స్లోనే దానికి బడ్జెట్ వచ్చేస్తుంది. అంటే ఆ బడ్జెట్లో ఆ లిమిటేషన్లో వాళ్ళు చేయాలి ట్రీట్మెంట్. ఇది పేషెంట్కి తెలుస్తుంది, పేషెంట్కి తెలియాలి కూడా. హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్తారు మీకు ఇంతవరకు శాంక్షన్ అయిందని. కానీ చాలా హాస్పిటల్స్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ క్లెయిమ్ పెట్టేస్తారు, పెట్టేసిన తర్వాత ఏప్రిల్ వస్తుంది, ఏప్రిల్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటారు, ఏం చెప్పరు, ఫర్దర్గా ఏం జరిగింది ఏంటి చెప్పరు. లాస్ట్లో డిశ్చార్జ్ టైంలో ఏం చేస్తారంటే మీకు ఏప్రిల్ ఇస్తాము అంటే మిగతా అమౌంట్ అప్రూవల్ కాలేదంటారు. అప్పుడు పరిస్థితి ఏంటి, మళ్ళీ క్లెయిమ్ పెట్టాలి. క్లెయిమ్ పెట్టేంతవరకు డిశ్చార్జ్ అవ్వడానికి వీల్లేదు. సండే డిశ్చార్జ్ అవ్వడానికి అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండవు. సపోజ్ సాటర్డే ఉంది, సాటర్డే ఓకే, అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ వర్క్ చేయవు. నెక్స్ట్ సండే వర్క్ చేయదు. అప్పుడు పరిస్థితి ఏంటి, 2 days హాస్పిటల్లోనే ఉండిపోవాలి. కాబట్టి ఈ ప్రాథమికమైన సూత్రం కూడా చాలామందికి తెలియకపోవడం వల్ల అసలు ఫాలోఅప్ చేసుకోరు. ఇది ఫాలోఅప్ నేచర్. ఈ విధంగా ఫాలోఅప్ చేసుకుంటే ఎడిషనల్ బర్డెన్ అనేది ఉండదు. అలా కాకుండా కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, హార్ట్ అటాక్ లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయినటువంటి 48 అవర్స్లో ఇన్సూరెన్స్ కంపెనీకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, హాస్పిటల్ తరఫున వాళ్ళు ఇవ్వాలి. దానికి సంబంధించి ఒక మెయిల్ పంపిస్తారు, మెయిల్ పంపించి మెడికల్ రిపోర్ట్ అంతా కూడా పంపిస్తారు. పంపించినటువంటి తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి పంపిస్తారు, అప్రూవల్ అయిందా, అప్రూవల్ అయితే ఎంత అమౌంట్ అయిందని. అసలు అప్రూవల్ ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వదు, ఇది ఫస్ట్ పేషెంట్ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఒక వెయిటింగ్ పీరియడ్ అంటూ ఉంటుంది. అంటే ఒక డిసీజ్కి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ ఉన్నంత వరకే మాత్రమే హెల్త్ పాలసీ అనేది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉంది, ఈరోజు పాలసీ తీసుకున్న మర్నాడే వెళ్ళి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి కుదరదు. క్యాటరాక్ట్ డెవలప్ అవ్వడానికి మన బాడీలో
4 to 5 years టైం పడుతుంది. ఈ 4 to 5 yearsని దీన్ని వెయిటింగ్ పీరియడ్ అంటారు. అంటే మన పాలసీ ఒక 10 సంవత్సరాల క్రితం ఉంటే ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. కొంతమంది మోకాళ్ళు అరుగుదల, కీళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయాలి. పాలసీ తీసుకున్న 2 నెలలకే మనం చేయించుకుంటామంటే కుదరదు. అది కూడా 4 to 5 years అరుగుదల ఉంటుంది. అరుగుదలని వాళ్ళు పరిశీలిస్తారు. అప్పుడు దానికి ఆపరేషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కొంతమంది ఫండమెంటల్ రూల్స్ తెలియవు. పాలసీ తీసుకునేటప్పుడు కూడా అసలు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధుల గురించి చెప్పరు. వాళ్ళకి బీపీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, లేకపోతే క్యాన్సర్ ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా ఇలాంటివి బహిర్గతపరచరు. పాలసీకి అలా చేయడం చాలా తప్పు. మీకు ఎటువంటి సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా క్లియర్ కట్గా అందులో మెన్షన్ చేసేయండి. ఎందుకంటే ఈరోజు మనకి ట్రీట్మెంట్ చేసినప్పుడు మన బాడీ తత్వం బట్టి ఎప్పటి నుంచి ఈ వ్యాధి ఉందని చెప్పి డాక్టర్లు ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టం కాదు. ఈరోజు మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా హైయెస్ట్ క్వాలిటీతో ఫారిన్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని వచ్చినట్టు వచ్చేసాయి. దాంతో మనకి అసలు డిసీజ్ ఎంతకాలం బట్టి ఉంది, మనం ఏం మెడిసిన్స్ వాడుతున్నామో కూడా డాక్టర్స్ ఐడెంటిఫై చేయడం ట్రీట్మెంట్లో చాలా ఈజీ. ఇది చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈ క్లెయిమ్స్ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఎగ్జిస్టింగ్ డిసీజ్ కాంప్లికేషన్స్కి ఫర్దర్గా వచ్చినప్పుడు అది ఇన్సూరెన్స్ కవరేజ్లో ఉండదు. దానివల్ల కూడా పేషెంట్లు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఉంటే హాస్పిటల్స్ అథారిటీ వాళ్ళు కూడా ఫస్ట్ ఇవన్నీ చెప్పరు. క్లెయిమ్ పెట్టామంటారు. పెట్టిన తర్వాత వీళ్ళు వస్తుంది కావాలనుకుంటారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు. లాస్ట్లో ఏం జరుగుతుందంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు క్లెయిమ్ ఇవ్వమని చెప్తారు. కొంతమంది స్టార్టింగ్లోనే చెప్పేస్తారు, కొన్ని హాస్పిటల్స్ చెప్పట్లేదు, అలా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. ముందే వాళ్ళకి సిగ్నేచర్ తీసుకుంటారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్ కనుక రాకపోతే మేము మా ఓన్ మనీ మేము రేజ్ చేసుకొని మేము ఇస్తామని చెప్పి ఒక సైన్ తీసుకుంటారు. దాంతో హాస్పిటల్ వాళ్ళు సేఫ్. కొంతమంది పాపం జెన్యున్గా చెప్తారు మీకు ఈ క్లెయిమ్ ఇలా రావట్లేదు అని చెప్తారు, కొంతమంది చెప్పరు. లాస్ట్లో వచ్చేప్పటికి డిశ్చార్జ్ అయ్యే టైంకి సమస్యలన్నీ కూడా చుట్టుముడతాయి. కొంతమంది అప్పులు చేసో, నగలు అమ్మేసో, ఇల్లు తాకట్టు పెట్టో 5 లక్షలు 10 లక్షలు కట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎంతమందికి అవగాహన ఉంది మనం చూసుకుంటే దీని గురించి ప్రాథమిక సూత్రాలు తెలుసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు ఎంగేజ్లోనే తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు వయసు పెరుగుతున్న కొద్దీ దానికన్నా ప్రీమియం పెరుగుతుంది. కాబట్టి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరు తీసుకోవాలి? ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం ఎందుకు తీసుకోవాలి? మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మన తాతలకు కానీ, తండ్రులకు కానీ, లేకపోతే మన సిస్టర్స్ కానీ కొంతమందికి క్యాన్సర్ రావచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే వాళ్ళ వారసులు మాత్రం తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంగేజ్లోనే తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫ్యామిలీగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఫ్యామిలీ ప్యాకేజీలో తీసుకుంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా కవర్ అవుతారు. కొంతమంది కంపెనీలో పనిచేస్తారు, గ్రూప్ పాలసీ ఉంటుంది. కొంతమంది గ్రూప్ పాలసీ ఉన్నా కూడా ఇండివిజువల్ పాలసీ తీసుకుంటారు. ఎందుకంటే ఆ కంపెనీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయినప్పుడు మనకి ఇండివిజువల్ పాలసీ ఉండాలి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా తీసుకుంటారు. కాబట్టి అసలు పాలసీ తీసుకునేటప్పుడు ప్రాథమిక ఈ అవగాహన మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం చేసే జాబ్ బట్టి కూడా ఉంటుంది. కొంతమంది హార్డ్ వర్కింగ్ నేచర్ జాబ్స్ చేస్తారు, అలాగే మూవింగ్ జాబ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు తక్కువ ఉన్నటువంటి పాలసీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వ్యాయామం ఉన్న వాళ్ళకి డిసీజెస్ అంత తొందరగా రాకపోవచ్చు. కానీ కొంతమంది నిలకడగా ఉండే జాబ్ చేస్తారు, అంటే సీటుగా అంటుకుపోయే జాబ్స్, వాళ్ళకి డయాబెటీస్, బీపీ ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. వాళ్ళు ఎక్కువ మొత్తంలో పాలసీలు తీసుకుంటే మంచిది. అయితే కొంతమందికి కొన్ని అభిరుచులు ఉంటాయి. కొంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్స్లో జాయిన్ అయినప్పుడు ఇండివిజువల్ రూమ్ని మాత్రమే కోరుకుంటారు. మీరు ఒక 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే దాంట్లో 1% మాత్రమే రూమ్ అలాట్మెంట్కి వస్తుంది. అంటే 5 లక్షలకి 5,000 రూపాయలు విలువ చేసేటువంటి రూమ్ ఇస్తుంది. ఇక్కడ షేరింగ్ అనేది కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది షేరింగ్ ఒప్పుకోరు, ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వాళ్ళు 10 లక్షల పాలసీకి వెళ్ళటం మంచిది. 10 లక్షల్లో 1% కాబట్టి 10,000 రూమ్ అలాట్ చేస్తారు. ఈ 10,000 రూమ్లో మీకు షేరింగ్ ఉండదు. తర్వాత ట్రీట్మెంట్ కూడా
మీకు ఈ బడ్జెట్ పెట్టే ట్రీట్మెంట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఎక్కువసార్లు విజిట్ చేయటం, నర్సులు ఎక్కువసార్లు వచ్చి చూడటం, ఒక విఐపి ట్రీట్మెంట్ ఇందులో జరుగుతూ ఉంటుంది. కాబట్టి రూమ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాన్ని బట్టి కూడా మీరు ఈ పాలసీని డిజైన్ చేసుకోవచ్చు. అయితే పాలసీలు ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీస్ అది పూర్తిగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. రెండోది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, తర్వాత హాస్పిటల్, పేషెంట్, ఈ ముగ్గురు మాత్రమే ఉంటారు. కానీ జనరల్ ఇన్సూరెన్స్లో కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దానికి అనుబంధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, దానికి తోడు మరి హాస్పిటల్ తర్వాత పేషెంట్, ఇది 4 అంచెలుగా ఉంటుంది. ఈ 4 అంచెల కన్నా 3 అంచెలు ఉన్నటువంటి పూర్తిగా ఉండేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకుంటే మంచిది. మరి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనం తీసుకున్న తర్వాత మనం ప్రతిదీ కూడా ఆ కండిషన్స్ జాగ్రత్తగా చదవాలి. అందులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి అంచె నిశ్చూరం కన్నా ఆది నిశ్చూరం చాలా మంచిది. మనం అది నచ్చితే మనం వెళ్ళటం మంచిది. ఒకవేళ నచ్చలేదంటే వేరే కంపెనీ పాలసీకి వెళ్ళిపోవడం మంచిది. కాబట్టి చాలామంది చదవరు, ఏదో వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, ఫోన్ కాల్స్, మార్కెటింగ్ వాళ్ళు స్ట్రాటజీ ఉంటుంది, వెంటనే తీసేసుకుంటారు. తర్వాత రియల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో మళ్ళీ మొదలే కదంతా మళ్ళీ కంచికి చేరుతుంది. అలాగే ఈరోజు కనుక చూసుకుంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు నచ్చకపోతే చాలామంది బాధలు పడుతూనే ఉంటారు. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈరోజు సిమ్ పోర్టబిలిటీ ఉంది. మనకి కంపెనీ నచ్చలేదు, వేరే కంపెనీకి పోర్ట్ అయిపోవచ్చు. 90 రోజులు మినిమం ఆ మొబైల్లో ఉండాలి మనం. అలాగే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు నచ్చలేదు, 1 మంత్ బిఫోర్, అంటే మనకి డబ్బులు కట్టడానికి 1 మంత్ బిఫోర్ మనం వేరే కంపెనీకి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి పోర్ట్ అయిపోవచ్చు. దీనివల్ల ఏంటంటే ప్రెషర్ ఉంటుంది. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మనం మంచి సర్వీస్ ఇవ్వాలనేటువంటి ప్రెషర్ ఉండటం వల్ల కస్టమర్స్కి చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో మాత్రం మీరు పూర్తి అవగాహనతో ప్రాథమిక సూత్రాలు తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే మనకి చక్కటి వైద్యం లభిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైనా డీవియేషన్ వచ్చినప్పుడు మనం అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాలసీని మాత్రం బ్రేక్ చేయకండి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బ్రేక్ చేస్తే మాత్రం మనకి తర్వాత కొత్త పాలసీ తీసుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవర్ అవ్వదు. అది మాత్రం మనం చూసుకోవాలి. కొంతమంది ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంగేజ్లో తీసుకున్నప్పుడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళరు. దాంతో ఏంటంటే బోనస్ అనేది ఉంటుంది. అంటే మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే బోనస్ ఉంటుంది, 10%, 20%, కొంతమంది 100% బోనస్ కూడా ఇస్తారు. అంటే 25 లక్షల వరకు మనకు ఉందనుకోండి, కవరేజ్ ఇస్తున్నారు అనుకోండి, మనం 5 లక్షలకే కట్టుకోవచ్చు. కాబట్టి దీనికి మన పాలసీ ఉన్నంత మాత్రాన హాస్పిటల్కి వెళ్ళలేదని భయం అనేది పడక్కల్లా. మనకు ఆ బోనస్ కవర్ అవుతూ ఉండటం వల్ల మనకి ఎడిషనల్ అడ్వాంటేజ్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు కార్పొరేట్లో మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మనం దోపిడీకి గురవ్వకుండా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవగాహన పెంచుకోండి. ముందు చదువుకున్న వాళ్ళు పెంచుకోండి, చదువుకునే వాళ్ళు కూడా తెలియచెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరం అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.